హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము చెప్పుకునేటువంటి టాపిక్ చతుర్భుజాలు. మరి చతుర్భుజం అంటే ఏమంటే నాలుగు భుజాలతో ఏర్పడేటువంటి సరళ సమృత పటాన్ని చతుర్భుజం అని అంటారు. అంటే ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, సిడి ఒక భుజము, డిఏ ఒక భుజం అనమాట. ఈ విధంగా నాలుగు భుజాలతో ఏర్పడే సరళ సమృత పటాన్ని చతుర్భుజం అని అంటారు. మరి చతుర్భుజంలో ఉండేటువంటి అంశాలు మనకి ఏముంటాయంటే చతుర్భుజానికి నాలుగు భుజాలు ఉంటాయి. చతుర్భుజానికి నాలుగు భుజాలు ఉంటాయి. అంటే మీకు ఇంతగా చెప్పిన నేను ఏబి, బీసీ, సిడి, డిఏ అనమాట. అదేవిధంగా నాలుగు కోణాలు ఉంటాయి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏ వద్ద కోణము యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. కాబట్టి చతుర్భుజంలో మొత్తం మనకి నాలుగు కోణాలు ఉంటాయి. అదేవిధంగా నాలుగు శీర్షాలు ఉంటాయి. శీర్షం అంటే ఏంది? ఏవైనా రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఏర్పడేటువంటి ఆ బిందువును మనము శీర్షం అని అంటాం. కాబట్టి ఏ ఒక శీర్షము, బి ఒక శీర్షము, సి, డి. కాబట్టి శీర్షాలు కూడా నాలుగు ఉంటాయి. ఇవి చతుర్భుజంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. నాలుగు భుజాలు, నాలుగు కోణాలు, తర్వాత నాలుగు శీర్షాలతో ఏర్పడినటువంటి పటం చతుర్భుజం అనమాట. అదేవిధంగా చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు కోణాల మొత్తము అంటే ఏ వద్ద కోణము, బి వద్ద కోణము, సి వద్ద కోణము, డి వద్ద కోణము, ఈ నాలుగు కోణాల మొత్తం మనకు 360 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది. చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు కోణాల మొత్తము 360 డిగ్రీస్కి సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన అంశం ఏమంటే ఒక చతుర్భుజం నిర్మించడానికి మనకు 5 స్వతంత్ర కొలతలు కావాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక చతుర్భుజం నిర్మించాలంటే మనకు 5 స్వతంత్ర కొలతలు కావాలి. ఇది ఇంపార్టెంట్. త్రిభుజం అంటే మామూలుగా మనకు త్రిభుజానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. మరి సాధారణంగా మనం చేసే మిస్టేక్ ఏమంటే చతుర్భుజానికి 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 కొలతలు అనుకుంటాం మనం. కానీ చతుర్భుజం నిర్మించాలంటే మనకు 5 స్వతంత్ర కొలతలు కావాలి. ఇవి మామూలుగా మనకు ఉన్నటువంటి వీటి యొక్క ధర్మాలు అనమాట. నెక్స్ట్ మనము ఇందులో చతుర్భుజాల్లో రకాలు ఏముంటాయి, వాటి యొక్క వైశాల్యాలు, వాటి యొక్క చుట్టుకొలతలను తెలుసుకుందాం మనము. అదేవిధంగా చతుర్భుజానికి 2 కర్ణాలు కూడా ఉంటాయి. అవి చెప్పడం మర్చిపోయిన ఇంతకుముందు నేను. చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయి. అయితే చూడండి, ఇక్కడ చతుర్భుజంలో ఉన్నటువంటి రకాలలో మొదటిది ఏమంటే మనకు చెప్పినటువంటి అంశం మనము చతురస్రం అనమాట. చతుర్భుజాల్లో మొదటి రకము చతురస్రము. మరి చతురస్రం అంటే ఏం చెప్పండి? 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని చతురస్రం అని అంటారు. 4 భుజాలంటే ఇక్కడ వీటి పేరు మనము ఏ, బి, సి, డి. 4 భుజాలు మాత్రమే కదా, ఇంకా చెప్తా. చతురస్రం అంటే ఏమంటే 4 భుజాలు సమానంగా ఉండి 2 కర్ణాలు కూడా సమానంగా ఉన్నట్లయితే ఆ చతుర్భుజాన్ని ఏమంటారంటే చతురస్రం అని అంటారు. అంటే ఏంటి, ఇక్కడ 4 భుజాలు సమానం అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అన్నీ కూడా సమానంగా ఉంటాయి. దాన్ని మనము ఏతో సూచిస్తాం కాబట్టి ఇక్కడ అన్ని భుజాలు సమానమైన కాబట్టి ప్రతి భుజం పొడవు మనం ఏ అనుకుంటే మనం అన్నీ కూడా ఏకు సమానమైతే ఇది ఒకటి అనమాట. అదేవిధంగా చతురస్రంలో ఉన్నటువంటి కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే అర్థమైంది, ఏసీ పొడవు ఎంతైతే ఉంటుందో బీడీ పొడవు కూడా అంతే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. చతురస్రంలో 2 కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. కానీ రాంబస్లో అన్ని భుజాలు సమానం ఉంటాయి, కానీ కర్ణాలు మాత్రం సమానంగా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చతురస్రంలో ఉన్నటువంటి ప్రతి కోణము 90 డిగ్రీలు. ఇక్కడ ప్రతి కోణం మనకు 90 డిగ్రీలు కాబట్టి 90, 90, 90, 90 వాటి మొత్తం మనకు 360కి సమానం అవుతుంది. అదేవిధంగా చతురస్రంలో కర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 కర్ణాలు కూడా పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే అర్థమైంది, 2 కర్ణాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఇక్కడ ఏర్పడే ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు. మనకు 1, 2, 3, 4 త్రిభుజాలు ఏర్పడతాయి. ఈ 4 త్రిభుజాలు కూడా మనకు లంబ కోణ సమద్విబాహ త్రిభుజాలుగా ఏర్పడతాయి అన్నమాట. ఇవి తర్వాత ఇంకా మనము కర్ణం యొక్క పొడవు, ఇప్పుడు మనం ఏసీ కర్ణమే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ త్రిభుజం ఏ, బి, సి తీసుకుంటే ఈ భుజం సమానం ఉంది కాబట్టి ఇప్పుడు ఏసీ ఏమవుతుంది, మనకి కర్ణం అవుతుంది అనమాట. కాబట్టి అంటే లంబకోణ త్రిభుజం తీసుకుంటే కర్ణం అవుతుంది కాబట్టి మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఈ కర్ణం యొక్క పొడవు మనకు డి అనుకుంటే మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు డి అనుకుంటే ఏసీ యొక్క పొడవు మనకి ఎంత వస్తుందంటే ఎంత వస్తుంది, మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చేస్తే ఏమొస్తుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కాబట్టి దీన్ని డి అనుకుంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే డి ఏమవుతుంది ఇప్పుడు మనకు √2aకి సమానం అవుతుంది. కాబట్టి కర్ణం యొక్క పొడవు మనకి ఎంతకు సమానం అంటే ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకు √2aకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకవేళ మనకి భుజాల పొడవులు ఇవ్వనప్పుడు కర్ణాలు ఇస్తే కర్ణం నుంచి మనము త్రిభుజ చతురస్రం యొక్క వైశాల్యం కూడా కనుక్కోవడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము. అంటే అర్థమైంది, ఏ ఇంటూ ఏ కాబట్టి ఏ ఇంటూ ఏ ఎంత ఏ స్క్వేర్కి సమానం అవుతుంది. కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ చదరపు యూనిట్లు. మీకు తెలుసు వైశాల్యం ఎప్పుడైనా కానీ మనము
చదరపు యూనిట్లుగా రాస్తాము, లేకపోతే ఇచ్చినటువంటి ఆ సెంటీమీటర్ కానీ మీటర్ కానీ వాటి వర్గంగా రాస్తాం అనమాట మనం. అదేవిధంగా చతురస్రం యొక్క చుట్టుకొలత పెరిమీటరు, దీని ఏమైనా రాస్తాం మనం 4 భుజాల పొడవులు మొత్తం మీకు సమానం అవుతుంది కాబట్టి 4 భుజాల పొడవులు అంటే ఏమన్నా ఇక్కడ ఏ ఏ ఏ ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ మొత్తం ఏంటంటే 4aకు సమానం అవుతుంది. ఇది మనకు యూనిట్లకు సమానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము, లేకపోతే భుజము స్క్వేర్ రాయొచ్చు మనం. అదేవిధంగా చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము లేదా 4 ఇంటూ ఏగా రాస్తాం మనము, ఇదనమాట. ఇంకోటి చతురస్రం యొక్క కర్ణము d √2 ఇంటూ భుజానికి సమానం అవుతుంది ఇది. అదేవిధంగా కర్ణం మాత్రమే ఇచ్చి మనకు భుజం ఇవ్వనప్పుడు మనకు ఉన్నటువంటి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమంటే సో a = 1/2 d². ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకవేళ మనకు చతురస్రం ఒక భుజం ఇవ్వకుండా కేవలం మనకు కర్ణం మాత్రమే ఇస్తే అప్పుడు మనం వాడేటువంటి సూత్రం ఏంటంటే చతురస్ర వైశాల్యానికి a = 1/2 d² అనేటువంటి సూత్రం ఉపయోగిస్తాం మనము. ఇది ఒకటి చూడండి. తర్వాత ఇంకేమంటే మనం చతురస్రం ఈ విధంగా ఉన్నప్పుడు మనకి చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానం కాబట్టి సో దీని యొక్క భుజం ఏ ఏ ఏ ఏ ఇక్కడ. అయితే ఈ చతురస్రానికి మనం బయటి భాగంలో ఒక బాట ఉందనుకోండి. ఇక్కడ చతురస్రానికి W అనేటువంటి వెడల్పుతో దీని చుట్టూ మనకు ఒక బాట ఉందనుకోండి ఇక్కడ. సో ఈ బాట ఉందనుకుంటే మనము దీని యొక్క వెడల్పు మనం W అనుకుంటే మనం, అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దూరం ఎంత W అక్కడే, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దూరం కూడా W అనుకుంటే మనము. మరి ఈ బాట యొక్క వైశాల్యం మధ్యలో ప్రాంతం ఏదైతే ఉంటుందో దీని యొక్క వైశాల్యం ఎంత అంటాడు మనకు ఎగ్జామ్లో. కాబట్టి మరి ఈ బాట యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే డైరెక్ట్ రాసుకుని చూడండి. బాట యొక్క వైశాల్యం a = 4w ఇంటూ a + wకు సమానం అవుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. మరి చతురస్రానికి బయటి భాగంలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చతురస్రానికి బయటి భాగంలో బాట ఉన్నట్లయితే దానికి వైశాల్యానికి ఫార్ములా a = 4w ఇంటూ a + w అనమాట. మరి w అంటే ఏంటి ఇక్కడ బాట యొక్క వెడల్పు. ఇక్కడ w అంటే ఏంటి బాట యొక్క వెడల్పు. సాధారణంగా ఏం చేస్తాం మనము చతురస్రం భుజం ఏ అనుకుంటాం మనము. మరి బయట కూడా మనం చతురస్రం ఉంటుంది కాబట్టి దీని యొక్క వెడల్పు ఎంత W, ఇక్కడ W కాబట్టి మరి బయట ఉన్నటువంటి చతురస్రం యొక్క పొడవు మనకి ఎంత అవుతుంది ఇప్పుడు a + w + w అంటే a + 2w తీసుకుంటాం మనం. ఇది మొత్తం a + 2w తర్వాత a + 2w అనమాట. మరి బాట వైశాల్యం కోసం ఏం చేస్తాం మనము ఈ బయటి చతురస్రం యొక్క వైశాల్యం నుంచి మనం లోపల చతురస్ర వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేటువంటిదే సో a = 4w ఇంటూ a + wకు సమానం కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. బాట వైశాల్యం బాట మనకు బయట ఉన్నప్పుడు చతురస్ర బాట యొక్క వైశాల్యానికి ఫార్ములా a = 4w ఇంటూ a + w అవుతుంది. తర్వాత అలా కాకుండా మనము చతురస్రం ఈ విధంగా పెద్దగా చతురస్రం ఉంది ఇక్కడ. దీని లోపల మనకు దీని యొక్క చతురస్రం యొక్క భుజం మనం ఏ అనుకుంటే మనము, అయితే దీని లోపల మనం లోపలి భాగంలో ఒక బాటను తీసుకుంటే మనము, అంటే లోపల అనమాట ఇది. మరి దీని యొక్క లోపలి భాగంలో మనకి ఈ విధంగా చతురస్రం ఉన్నప్పుడు ఈ యొక్క బాట యొక్క వైశాల్యం ఎంత అంటాడు మళ్ళీ మనకు అర్థమైంది. ఇక్కడ లోపలి ప్రాంతంలో మనకు బాట ఉన్నట్లయితే సో దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే సేమ్ ఇట్లనే ఉంటుంది. కానీ ఏమొస్తుంది ఇప్పుడు మనకు W ఉన్న కాడ -w వస్తుంది ఇక్కడ. కాబట్టి 4w ఇంటూ a - wకు సమానం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. చతురస్రానికి బయటి భాగంలో మనకు బాట ఉంటే ఆ బాట యొక్క వైశాల్యానికి ఫార్ములా a = 4w ఇంటూ a + w. అదేవిధంగా చతురస్రానికి లోపలి ప్రాంతంలో బాట ఉన్నట్లయితే దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా a = 4w ఇంటూ a - wకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత చతుర్భుజంలో రెండో రకం చూడండి. దీని ఏమంటారు మనము దీర్ఘ చతురస్రం అనమాట. మీకు పటం గీసిన చూడండి ఇక్కడ. ఇది దీర్ఘ చతురస్రం అనమాట. మరి ముఖ్యంగా దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలు ఏమంటే దీర్ఘ చతురస్రానికి ఉన్నటువంటి 4 భుజాలలో ఒక జత భుజాలు సమానంగా ఉంటాయి. అంటే అర్థమైంది యాక్చువల్గా 2 జతల భుజాలు సమానం ఉంటాయి ఇక్కడ. అంటే ఆపోజిట్ ఉన్నటువంటి భుజాలు సమానం అంటే అర్థమైంది ఇక్కడ AD భుజం ఎంతైతే ఉంటుందో BC భుజం అంతే ఉంటుంది. అదేవిధంగా AB భుజం ఎంతైతే ఉంటుందో DC భుజం కూడా అంతే ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనము ఈ పెద్దగా ఉన్నటువంటి భుజాన్ని ఏమంటే మనం పొడవు అంటాం, దాన్ని మనము ఎల్తో సూచిస్తాము. సో ఇది కూడా ఎల్ ఉంటే ఇది కూడా ఎల్ ఉంటుంది అనమాట. మరి ఇక చిన్న భుజాన్ని ఏమంటే మనం వెడల్పు అంటాం, దీన్ని మనం బీతో సూచిస్తాం. ఇది కూడా మనం దీని పొడవును బీతో సూచిస్తాం అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ దీర్ఘ చతురస్రంలో కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి. అంటే AC పొడవు ఎంతైతే ఉంటుందో BD పొడవు కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ కర్ణాలు కేవలము సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. సమద్విఖండన. మరి చతురస్రంలో ఏం చెప్పండి అక్కడ లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కానీ దీర్ఘ చతురస్రంలో కర్ణాలు ఇక్కడ కేవలము సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. అంటే అర్థమైంది ఇక్కడ ఈ B నుంచి ఖండన బిందు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ B నుంచి ఈ బిందు వరకు ఎంతైతే పొడవు ఉంటుందో అదేవిధంగా ఈ బిందు నుంచి D వరకు అంతే ఉంటుంది. అదేవిధంగా A నుంచి ఈ బిందు వరకు అంతే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఇందులో ఉండే అన్ని భాగాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. కర్ణాలు ఇక్కడ కేవలము సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. ఇదనమాట. తర్వాత మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం, సరే దానికంటే ముందు మనం కర్ణాన్ని తీసుకుంటే మనము ఈ యొక్క కర్ణం పొడవు మనం D అనుకుంటే మనం అంటే
కర్ణం పొడవు డి అనుకుంటే మనము ఇంత ముందులాగా మళ్ళీ మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఇంకోటి ఇక్కడ సో దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం కూడా మనకు 90 డిగ్రీలు ఉంటుంది. 90 90 90 90 మొత్తం 360 కాబట్టి ప్రతి కోణం 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ మనము త్రిభుజం ఏబిసి తీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇందులో ఈ భుజం పొడవు బి, ఈ భుజం పొడవు ఎల్ అనుకున్నాం మనము. మరి ఈ కర్ణాన్ని డి అనుకుంటే మనము మనకు వచ్చేటువంటి దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు డి ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమంటే సో √L² ప్లస్ b². దేనిలోకి వస్తుంది, దేని ప్రకారం వస్తుంది మనకి ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజం తీసుకుంటే కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తం సమానం కాబట్టి d² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ b² అవుతుంది. డి అప్పుడు ఎంత అవుతుంది, సో √L² ప్లస్ b² అనమాట. ఇది తర్వాత దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము మనందరూ తెలిసిందే. దీర్ఘ చతురస్ర వైశాల్యం అని చెప్పండి, పొడవు ఇంటూ వెడల్పు. అంటే పొడవు అంటే ఎంత, ఎల్ కాబట్టి ఎల్ ఇంటూ బీగా రాసుకుంటాం మనం. బి అంటే వెడల్పు కాబట్టి సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు లేదా మనకు ఎల్ ఇంటూ బీగా రాస్తాం. ఇక్కడ కూడా మనం చదరపు యూనిట్లని రాస్తాము. అదేవిధంగా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, దీని పీతో సూచిస్తాం, పెరిమీటర్ అనమాట. మరి దీర్ఘ చతుర చుట్టుకొలత ఏంటి, ఇక్కడ అన్ని భుజాల పొడవులు మొత్తం కాబట్టి బి ప్లస్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ అంటే ఇక్కడ బి ప్లస్ బి అంతా 2b అవుతుంది, ఎల్ ప్లస్ ఎల్ అంటే 2l అవుతుంది. కాబట్టి ఆ 2 కామన్ చేస్తే మనకు లోపల ఏముంటుంది అప్పుడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. కాబట్టి ఇదండి ఇది యూనిట్లు ఇక్కడ. కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, లేకపోతే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పుకు సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పినట్లు మనము మరి దీర్ఘ చతురస్రం ఉంది ఇక్కడ. ఈ విధంగా దానికి బయటి భాగంలో ఒక బాట ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ సో యాక్చువల్గా మనకు ఉన్నటువంటి దీర్ఘ చతురస్రం లోపలి దీర్ఘ చతురస్రం అనమాట. దీని ఒక పొడవు ఎల్, దీని ఒక వెడల్పు బి అనుకుంటే మనము మరి దీనికి బయటి భాగంలో మనము డబ్ల్యూ వెడల్పుతో మనము డబ్ల్యూ వెడల్పు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం అయితే డబ్ల్యూ, మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంటుంది అనమాట. ఇది అంటే బాట యొక్క వెడల్పు అంతా కూడా సమానం ఉంటుంది. మరి డబ్ల్యూ వెడల్పున్నటువంటి బాట ఈ యొక్క దీర్ఘ చతురస్రానికి బయటి భాగంలో ఉన్నప్పుడు మరి ఈ బాట కాడికే ఇక్కడ అంటే ఈ డాట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎట్లా వస్తుంది చెప్పండి, ఇది మామూలుగా ఇది ఎల్ కాబట్టి ఈ మొత్తం పొడవు మనకి ఏమవుతుంది అప్పుడు ఇది ఎల్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ 2w ఉన్నట్టు. అంటే బయట దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎల్ ప్లస్ 2w, అదేవిధంగా బయట దీర్ఘ చతురస్రం వెడల్పు ఎంత మనకు బి ప్లస్ 2w అనమాట. మరి బాట వైశాల్యం కోసం ఏం చేస్తాం మనము, బయటి దీర్ఘ చతురస్ర వైశాల్యం లెవెల్ లోపల దీర్ఘ చతురస్ర వైశాల్యం తీసేస్తాం మనము. అప్పుడు మనకు వచ్చేటువంటిదే ఈ సూత్రం అనమాట, సింప్లిఫై చేస్తే మనకు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు, దీర్ఘ చతురస్రానికి బయటి ప్రాంతంలో బాట ఉన్నట్లయితే దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2wకు సమానం అవుతుంది. అదేవిధంగా అలా కాకుండా దీర్ఘ చతురస్రానికి లోపలి ప్రాంతంలో బాట ఉన్నట్లయితే అంటే మనం తీసుకున్నటువంటి దీర్ఘ చతురస్రం ఇదనమాట. దీని యొక్క పొడవు ఎల్, దీని యొక్క సో వెడల్పు బి అనుకుంటాం మనము. లోపల దాని ఇప్పుడు దీని యొక్క వెడల్పు మనం బాటకు వెడల్పు డబ్ల్యూ అనుకుంటాం కాబట్టి దీని ఇక్కడ డబ్ల్యూ ఉంటుంది. మరి లోపలి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత ఇప్పుడు మనకి అది సో ఎల్ నుంచి 2w ప్లస్ డబ్ల్యూ తీసేయాలి మనం. కాబట్టి దీని యొక్క వెడల్పు దీని యొక్క పొడవు ఎంతంటే లోపలి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు సో ఎల్ మైనస్ 2w. అదేవిధంగా దీని యొక్క వెడల్పు ఎంతంటే బి మైనస్ 2w. కాబట్టి బాట వైశాల్యం కోసం ఏం చేస్తాం మనము, బయటి దీర్ఘ చతురస్ర వైశాల్యంకి వెళ్ళి మనము లోపల దీర్ఘ చతురస్ర వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేటువంటిదే బాట వైశాల్యం. అలా చేస్తే మనకు వచ్చేటువంటి వైశాల్యం ఏంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇలాగా ఉంటుంది. ఇది కూడా సో లోపల డబ్ల్యూ ఉన్న ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ డబ్ల్యూ వస్తుంది. కాబట్టి ఎల్ ప్లస్ బి మైనస్ 2w. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దీర్ఘ చతురస్రానికి బయట ఉన్నప్పుడు బాట యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. అదేవిధంగా సో లోపలి ప్రాంతంలో బాట ఉన్నట్లు దానికి వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2wకు సమానం కావడము జరుగుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇదే దాంట్లో మనము సో ప్రీవియస్ డిఎస్సి టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్లు చూద్దాం మనము. అయితే ఇక్కడ మనం చెప్పినటువంటి మూడో చతుర్భుజం ఏమంటే సమాంతర చతుర్భుజం అనమాట. మరి సమాంతర చతుర్భుజం అంటే ఏంది, ఇది కూడా మనకు దీర్ఘ చతురస్రం లాగానే మనకు రెండు జతల భుజాలు ఇక్కడ సమానంగా ఉంటాయి. అంటే ఆపోజిట్ భుజాలు సమానం ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసిడి మనము సమాంతర చతుర్భుజంగా తీసుకుంటాం మనము. ఇందులో ఆపోజిట్ భుజాలు ఇక్కడ మనకు సమానంగా ఉంటాయి కాబట్టి ఏబి భుజం పొడవు ఎంతైతే ఉంటుందో డిసి భుజం పొడవు అంతే ఉంటుంది. అదేవిధంగా ఏడి పొడవు ఎంతైతే ఉంటుందో బీసీ భుజం పొడవు కూడా అంతే ఉంటుంది అనమాట. ఇది ఒకటి కండిషన్. తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకోటి ఏమంటే చతురస్రంలో దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలకు సమానమైంది. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో కేవలము ఆపోజిట్ కోణాలు మాత్రమే, ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. అంటే అర్థమైంది. సో బి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో డి వద్ద కోణం అంతే ఉంటుంది. అదేవిధంగా ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో సి వద్ద కోణం కూడా అంతే ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణాలు కూడా ఏసీ కర్ణము బీడీ కర్ణం ఏదైతే ఉంటుందో ఈ రెండు కర్ణాలు కూడా సమానంగా ఉండవు, గుర్తుపెట్టుకోవాలా.
సమాంతర చతుర్భుజంలో కర్ణాల పొడవులు సమానంగా ఉండవు, కానీ కర్ణాలు ఏం చేసుకుంటే ఇక్కడ మనకు సమద్విఖండన చేసుకుంటాయి. సమద్విఖండన చేసుకుంటాయి అంటే అర్థమైంది ఇక్కడ, అంటే ఏర్పడినటువంటి రెండు ఖండాలు కూడా సమానం ఉంటాయి. ఇక్కడ మనము ఖండన బిందు ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనుకుంటే మనము బి నుంచి ఓకు ఎంతైతే పొడవు ఉంటుందో ఓ నుంచి డీకి అంతే పొడవు ఉంటుంది. కానీ ఏ నుంచి ఓ ఉన్నటువంటి పొడవు బి నుంచి ఓకు ఉన్నటువంటి పొడవుకు సమానంగా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ. సో బి నుంచి ఓకు ఎంతైతే పొడవు ఉంటుందో ఓ నుంచి డీకి అంతే ఉంటుంది. కానీ అదేవిధంగా ఏ నుంచి ఓకు ఎంతైతే ఉంటుందో ఓ నుంచి సి కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ రెండు సమానం ఉంటే ఈ రెండు సమానం ఉంటాయి, అంతేగాని ఈ 4 కూడా సమానంగా మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఒక పటం గీస్తాం. ఇక్కడ ఇది కూడా మనకు సమాంతర చతుర్భుజం అనమాట. మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా తీసుకుంటాం మనం? సమాంతర వైశాల్యం అంటే మనం ఈ విధంగా సమాంతర చతుర్భుజం తీసుకున్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఈ భుజానికి మనము దానికి ఎదురుగా ఉన్నటువంటి శీర్షం నుంచి ఒక లంబాన్ని గీసినప్పుడు దాన్ని మనము అంటే ఇక్కడ చేసేటువంటి 90 గంటల లంబం అనమాట. అది ఈ శీర్షం నుంచి భుజం వరకు ఉన్నటువంటి లంబం యొక్క పొడవును హెచ్ అనుకుంటాం మనం. అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి భుజాన్ని మనం బి అనుకున్నట్లయితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే సో భూమి ఇంటూ ఎత్తు అనమాట. కాబట్టి కింద ఉన్నటువంటి భుజాన్ని ఏమనుకుంటాం మనం? భూమి అనుకుంటాం. ఈ యొక్క దీన్ని ఏమంటాం? ఎత్తు అనుకుంటాం. కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్కు సమానం కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలా. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ ఎత్తుకు సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా మరి దీని చుట్టుకొలత ఫార్ములా ఏం చెప్పండి? చుట్టుకొలత మామూలుగా మనకు అడగదు, అడిగినా మనం ఏం చేస్తాం? మనం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి దీని ఒక పొడవు ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుంటే మనం ఏ అనుకుంటే మనం ఇది కూడా బి ఉంటుంది, ఇది కూడా ఏ ఉంటుంది. అప్పుడు ఏమైతే చెప్పండి? ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే అర్థమైంది ఇక్కడ 4 భుజాల పొడవుల మొత్తానికి సమానము దానికి చుట్టుకొలత కావడము జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత రాంబస్ లేదా సమచతుర్భుజం చూడండి. రాంబస్ లేదా సమచతుర్భుజము. మరి రాంబస్ యొక్క ముఖ్యమైన ధర్మాలు ఎందుకు పెట్టినా? రాంబస్లో 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చతురస్రం లాగానే రాంబస్లో కూడా 4 భుజాలు సమానం ఉంటాయి. అర్థమైంది? ఏబి బిసి సిడి డిఏ ఈ 4 కూడా సమానం ఉంటాయి. అదేవిధంగా కానీ చతురస్రంలో ప్రతి కోణం 90 90 90 ఉంటుంది. కానీ ఇక్కడ సో ప్రతి కోణం మనకు 90 డిగ్రీలు ఉండదు. అంటే అర్థమైంది ఇక్కడ ఇందులో కేవలము ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో సి వద్ద కోణం అంతే ఉంటుంది. అదేవిధంగా బి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో డి వద్ద కోణం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా చతురస్రంలో 2 కర్ణాలు సమానం ఉంటాయి. కానీ ఇక్కడ 2 కర్ణాలు సమానంగా ఉండవు. ఒక కర్ణం చిన్నగా ఒక కర్ణం పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఇక్కడ చతురస్రంలో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ కూడా కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అర్థమైంది? ఇక్కడ ఈ 2 కర్ణాలు మనకు లంబంగా ఖండించుకుంటాయి. మరి 2 కర్ణాలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే ప్రతి కోణం కూడా మనకు 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు ఉంటుంది ఇదనమాట. కాబట్టి రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏర్పడిన త్రిభుజాలు కూడా 1 2 3 4 త్రిభుజాలు కూడా మనకు ఏమైతే సర్వసమాన త్రిభుజాలు కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా ఇక్కడ మన కర్ణాలు ఇక్కడ తీసుకుంటే ఒక కర్ణాన్ని మనం ఒక కర్ణం యొక్క పొడవు D1 అనుకుంటాం, ఇంకొక కర్ణం పొడవు D2 అనుకుంటే మనము రాంబస్ యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సో D1 ఇంటూ D2కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 ఇది ఏం చెప్పండి? రాంబస్ యొక్క లేదా సమచతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. రాంబస్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కర్ణం 1 ఇంటూ కర్ణం 2కు సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా మరి రాంబస్ యొక్క చుట్టుకొలత ఏంది? ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఒక భుజం పొడవు మనం ఏ అనుకున్నట్లయితే అన్ని ఏ ఉంటాయి కాబట్టి సేమ్ చతురస్రం యొక్క చుట్టుకొలత లాగానే 4 ఇంటూ భుజము లేదా మనం ఏ అనుకుంటే 4 ఇంటూ ఏకు సమానం కావడము జరుగుతుంది. ఇదేం చెప్పండి మీకు? ఇది రాంబస్ యొక్క చుట్టుకొలతకు సమానం కావడము జరుగుతుంది అనమాట. ఇది తర్వాత నెక్స్ట్ చూడండి. తర్వాత ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజము. ట్రెపీజియం యొక్క మరో పేరు సమలంబ చతుర్భుజం అనమాట. మరి సమలంబ చతుర్భుజం మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు అలా ఇలా ఉండొచ్చు, ఇక్కడ ఇలా కూడా ఉండొచ్చు అనమాట. అయితే సమలంబ చతుర్భుజ ధర్మాలు ఏమంటే ఇక్కడ మనకు సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియంలో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలా. ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి, సమానం ఇవి కూడా ఉండవు. ఇక్కడ ట్రెపీజియంలో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి అంటే అర్థమైంది. ఇక్కడ ఈ 2 భుజాలు తీసుకుంటే మనం ఈ 2 భుజాలు కూడా మనకు సమాంతరంగా ఉంటాయి. అర్థమైంది? ఇక్కడ ఇవి ఎంత దూరం పొడిగిస్తున్నా ఇక్కడ కూడా కలవవు కాబట్టి వాటిని ఏమంటారు? సమాంతర భుజాలు అని అంటారు. ఇది సమాంతర చతుర్భుజం ధర్మం అనమాట. ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి. అదేవిధంగా ఇంకో ధర్మం ఏమంటే సమలంబ చతుర్భుజము. సమలంబ చతుర్భుజం ఉన్నటువంటి మరో ధర్మం ఏమంటే సమలంబ చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం అవుతుంది అంటే అర్థమైంది. ఇక్కడ వీటి పేరు మనము A, B, C, D అనుకుంటే సో ఏ వద్ద కోణము తర్వాత D వద్ద కోణం ఏదైతే ఉంటుందో
ఆ కోణాల మొత్తము 180 డిగ్రీస్కి సమానం కావడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. సమలంబ చతుర్భుజం ట్రిపీజియంలో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఫస్ట్ ధర్మం అనమాట. సెకండ్ ఏమంటే ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది. అంటే ఏ వద్ద కోణము, డి వద్ద కోణము, సో బి వద్ద కోణము, సి వద్ద కోణం, వీటి మొత్తం 180, వీటి మొత్తం కూడా 180కి సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండు సమాంతర భుజాల మధ్య దూరం ఏదైతే ఉంటుందో దాన్ని మనము దీని ఒక ఎత్తుగా తీసుకుంటాం. మనం అంటే సమలంబ చతుర్భుజం ఎత్తు అంటే ఇక్కడ రెండు సమాంతరంగా ఉన్నటువంటి భుజాల మధ్య దూరాన్ని ఎత్తుగా తీసుకుంటాం. మనం పటం ఈ విధంగా గీస్తాం. మనము ఇక్కడ ముందు ఇక్కడ ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ భుజం దీనికి లంబంగా ఉంది కాబట్టి దీన్ని ఎత్తుగా తీసుకుంటాం. మనం ఇలా కూడా పటం గీయొచ్చు అనమాట. మనం ఏమంటారు, ఇది కూడా ట్రిపీజియమే. సో ఇలా ఉంటే ఇలా ఉన్నా కూడా ట్రిపీజియం అనమాట. అది అప్పుడు ఏం చేస్తాం, ఇలా ఉంటే మనం హెచ్ ఇక్కడ సపరేట్ తీసుకున్నాం. ఇక్కడ ఈ భుజం మనకు ఎత్తుగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా, ట్రెపీజియం వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హెచ్ అనమాట. ఇక్కడ 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తము. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ట్రెపీజియం యొక్క వైశాల్యము 1/2 ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి సమలంబ చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా చెప్పండి. 4 భుజాల పొడవుల మొత్తము. దాదాపు మనకు అడగదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఒకవేళ మనకు అడిగితే ఏం చేయాలి, మనం 4 భుజాల పొడవుల మొత్తం మనం ట్రెపీజియం యొక్క చుట్టుకొలతగా తీసుకుంటాం మనం. తర్వాత చతుర్భుజం చూడండి. చతుర్భుజం అంటే ఇక్కడ మీకు ఇక్కడ పటం ఇచ్చిన చూడండి. ఇక్కడ చతుర్భుజం అంటే సపరేట్గా మనం ఎటువంటి ధర్మాలు కూడా ఇక్కడ తీసుకోమనము. అంటే అర్థమైంది, ఇక్కడ ఏ భుజాలు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ కోణాలు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ యొక్క చతుర్భుజంలో ఏబిసిడి ఉన్నటువంటి 4 యొక్క శీర్షాలలో 4 ఉన్నటువంటి 4 భుజాలు ఏబిబిసిసిడి 4 భుజాలలో బి నుంచి డి వరకు ఉన్నటువంటి పొడవులు ఏమంటారు, ఇక్కడ కర్ణం అని అంటారు అనమాట. అదేవిధంగా ఈ కర్ణం పైన 2 లంబాలు అనమాట ఇవి. అంటే దీనికి ఎదురున్నటువంటి ఇక్కడ ఈ శీర్షం నుంచి గీచినటువంటి లంబాలు ఇక్కడ మనకు దాని యొక్క పొడవులు H1 H2 అనుకుంటాం మనము. ఒక కర్ణం ఏమో డి, ఆ కర్ణంపై గీచినటువంటి 2 లంబాలు, అందులో ఒకదాని పొడవు H1 ఇంకో దాని పొడవు H2 అయినట్లయితే మరి చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ కర్ణము డి ఇంటూ ఈ యొక్క ఎత్తులు ఇక్కడ, లేకుంటే వాటి యొక్క సో లంబాల పొడవులు అనమాట H1 ప్లస్ H2కు సమానం కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. జస్ట్ మనకి చతుర్భుజం మాత్రం ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2. H1 ప్లస్ H2 అంటే మనం ఇక్కడ ఆ కర్ణంపై గీసినటువంటి లంబాల యొక్క పొడవులకు సమానం కావడం జరిగింది. మరి దీని యొక్క చుట్టుకొలత సేమ్ మళ్ళీ 4 భుజాల పొడవుల మొత్తానికి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు సో వీటిపై వచ్చినటువంటి ప్రీవియస్ డిఎస్సి టెట్ వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి, టీఎస్ టెట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అది 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది ఒక దీర్ఘ చతురస్రపు ఇంటి స్థలం యొక్క వైశాల్యము 1875 చదరపు మీటర్లు, దాని యొక్క పొడవు వెడల్పుకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏముందంటే ఇక్కడ పొడవు వెడల్పుకు 3 రెట్లు అంట. కాబట్టి మనము సో వెడల్పును వెడల్పు బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. మనకు పొడవు ఎంత అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు దానికి 3 రెట్లు కాబట్టి 3x అనుకుంటాం మనము. మరి వైశాల్యం ఎంత 1875 కాబట్టి మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బిగా తీసుకుంటాం మనము. దట్ ఇంప్లైస్ మనకి ఏ అంటే ఎంత ఇచ్చినాడు ఇక్కడ 1875 కాబట్టి 1875 ఈక్వల్ టు ఎల్ అంటే ఎంత ఇక్కడ మనకు 3x కాబట్టి 3x ఇంటూ బి అంటే అయితే ఎక్స్ తీసుకుంటాం మనం. తర్వాత ఈ 3 తొలగి వస్తే భాగిస్తారు కాబట్టి 1875/3 ఈక్వల్ ఇక్కడ ఏమంటుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x² అనమాట. మరి వీటిని క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, మనం కొట్టివేస్తే 3 × 3 3 6 18 3 2 6 3 5 కాబట్టి x² ఎంత అంటే మనకు 625కి సమానం కావడం జరుగుతుంది. మరి దీని నుంచి 625 యొక్క వర్గమూలం ఎంత చెప్పండి 25 కాబట్టి మనకి x విలువ మనకి ఎంత వచ్చింది 25 వస్తుంది అనమాట. x అంటే మనకు 25 సెంటీమీటర్లకు మీటర్లు అంట 25 మీటర్లకు సమానం కావడం జరిగింది. మరి దీని నుంచి మనకు ఇప్పుడు x 25 అయితే మరి b అంటే ఏంది వెడల్పు కాబట్టి వెడల్పు ఎంత అప్పుడు మనకు 25 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి l అంటే ఎంత పొడవు అంటే 3 × x కాబట్టి 3 × 25 3 ఎంత చెప్పండి 75 కాబట్టి 75 మీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగింది ఇక్కడ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. మరి చుట్టుకొలత ఇంటి స్థలం మనకి ఏ ఆకారం ఉంది, దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా సో 2 × l ప్లస్ b కాబట్టి మరి 2 × l అంటే ఎంత 75 ప్లస్ b అంటే ఎంత 25 మరి 2 × 75 ప్లస్ 25 అంటే 100 తర్వాత 100 × 2 చెప్పండి ఇక్కడ 200 మీటర్లు. కాబట్టి ఆ స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 200 మీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత మరో క్వశ్చన్ చూడండి. మరో క్వశ్చన్ ఏముందంటే ఒక చతురస్రం యొక్క వైశాల్యము 1225 మీటర్ స్క్వేర్ 1225 మీటర్ స్క్వేర్ అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. మీకు తెలుసు చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా a² కాబట్టి a² ఏమవుతుంది ఇప్పుడు మనకి 1225కి సమానం కావడం జరుగుతుంది. దీని నుంచి మనకు ఏ అంటే ఏంటి ఇక్కడ
సో వర్గం ఉంది కాబట్టి దీన్ని కూడా వర్గంగా రాస్తే ఏమొస్తుంది ఇప్పుడు మనకు 35 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. 1225 వర్గమూలం 35 కాబట్టి 35ని మనము 1225 35 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. కాబట్టి ఏ స్క్వేర్ ఇంత 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు ఏ ఎంత అప్పుడు మనకు 35 మీటర్లకు సమానం కావడం జరిగింది. కాబట్టి ఏంటి అని ఇక్కడ చతురస్రం యొక్క భుజం అనమాట. మరి మనకేం కావాలి, మనకి చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలా. చుట్టుకొలత ఫార్ములా 4 × A కాబట్టి 4 × ఎంత అయిపోయింది 35 4 ఎంత వస్తుంది మనకు అప్పుడు 140 మీటర్లు. ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత మిగతా క్వశ్చన్ చూడండి. ఇక్కడ మిగతాది ఏమంటే ఈ రెండు కూడా మనకు ఏపీ టెట్ 18లో వచ్చినట్టు క్వశ్చన్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చినాడు ఇక్కడ, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 4AB మరియు వెడల్పు 6B² అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ దాన్ని చూద్దాం మనం ఆన్సర్. మరి పొడవు అంటే ఎంత, ఇక్కడ L = మనకు 4ABకి సమానం కావడం జరిగింది. అదేవిధంగా వెడల్పు ఎంత ఉంది ఇక్కడ B = ఇది B అనమాట 6B² సమానం కావడం జరిగింది. మరి మనకేం కావాలి వైశాల్యం అంటే ఫార్ములా తెలుసు L × B, ఈ రెండు గుణిసం వచ్చేది మనకు ఆన్సర్. L అంటే 4AB × B అంటే ఎంత 6B² కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం స్థిరపదాలు గుణిస్తాం మనము 6 × 4 = 24 AB × B² ఏమొస్తుంది చెప్పండి, ఒకటి ఏ ఉంది కాబట్టి ఏ ఉంటుంది. మరి B × B² ఏమవుతుంది B³ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమంటే 24AB³ అనమాట. ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఏం చెప్పండి ఇది ఈ దీని యొక్క సో మొదటి క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్లో ఉన్నటువంటి వైశాల్యం అనమాట అది. మరి సెకండ్ ఇప్పుడు ఏమని చెప్పండి, ఇక్కడ సెకండ్ ఏముందంటే సో పొడవు 6.5 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3.5 సెంటీమీటర్లు కలిగినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి పొడవు అంటే ఎంత, ఇక్కడ L కాబట్టి L = 6.5 సెంటీమీటర్లు. కాబట్టి దీన్ని మనము ఇది మిశ్రమ బిందు ఏం చేస్తాం మనము అపక్రమ బిందులో మారుస్తే ఏమొస్తుందో చెప్పండి 2 6 12 1 13 సెంటీమీటర్లకు మారు. అదేవిధంగా సో వెడల్పు ఎంత ఉంది ఇక్కడ 3.5 సెంటీమీటర్ కాబట్టి 3.5 ఇక్కడ. సో 2 3 6 1 7 7/2 అనమాట. అయితే మనకేం కావాలా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కావాలి కాబట్టి వైశాల్యం సేమ్ ఇంత ములాకనే L × B. L × B అంటే ఎంత, L అంటే 13/2 × B అంటే ఎంత చెప్పండి 7/2 అనమాట. సో మరి 13 ఎంత 91/2 4 91/4 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఈ విధంగా కాకుండా మనకి మిశ్రమ భిన్నం అడిగినప్పుడు ఏం చేస్తాం మనము లవాన్ని హారంతో భాగించాము. 91 4తో భాగిస్తే వస్తుంది. సో 4 2 8 మీకు 1 ఉంటుంది ఇక్కడ మళ్ళీ 1 దించుకుంటాము 4 2 8 శేషం 3 వస్తుంది అనమాట. మరి దీన్ని మనము అపక్రమ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఏం చేస్తాం మనం భాగఫలం రాస్తాం కాబట్టి 22 × శేషం ఎంత ఉంది 3/4 కాబట్టి 22 పూర్ణాంకం 3/4 చదరపు సెంటీమీటర్లకు వైశాల్యం సమానం కావడము జరిగింది. అయితే చూడండి ఇక్కడ 2009 ఏపీ డిఎస్సిలో కూడా చాలా క్వశ్చన్లు వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు వీడియోలో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఆ క్వశ్చన్లు ఇక్కడ తీసుకోవడం లేదు. అందుకు సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో మీకు ఏపీ డిఎస్సి అనేటువంటి పేరుతో ఉన్నాయి, అక్కడ మీరు చూడగలరు. సో మిగతా క్వశ్చన్లు మాత్రం ఇక్కడ చెప్తున్నాయి. ఇక్కడ నేను ఇక్కడ అంటే కవర్ కాని క్వశ్చన్లు ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ తర్వాత క్వశ్చన్ ఏముందంటే, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయినా పొడవు ఎక్కువ ఎంత అన్నాడు. ఇక్కడ ఇది టీఎస్ టెట్లో వచ్చినటువంటి 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అయితే దీనికి ఆన్సర్ చూద్దాం మనం. మనకి ఇచ్చిన కండిషన్ ఏముందంటే పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ, చుట్టుకొలత ఎంత ఇక్కడ 30 సెంటీమీటర్లు. దేని దీర్ఘ చతురస్రానికి అనమాట. మరి దీర్ఘ చతురం యొక్క పొడవు ఎంత ఉంది ఇక్కడ వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనము వెడల్పు B = x అనుకుంటాం. మనం ఇప్పుడు పొడవు ఎంత అయిపోయింది x + 3 అవుతుంది అనమాట. మరి చుట్టుకొలత ఎంత మనకు 30 సెంటీమీటర్లు కాబట్టి చుట్టుకొలత ఫార్ములా 2 × L + B = మనకు 30గా తీసుకుంటాం మనం. ఇక్కడ చూడండి ఇక్కడ సో 2 × 2 10 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు మనకి L ఎంత ఉంది ఇక్కడ x + 3 కాబట్టి x + 3 రాస్తున్నా. మరి B అంటే ఎంత x కాబట్టి x రాసిన ఇక్కడ. ఈ మొత్తం ఎంతకు సమానం 10కి సమానం అవుతుంది. ఈ 3 ఎక్కడ పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి x + x ఎంత 2x = ఎంత 15 - 3 అంటే 12 వస్తుంది ఇక్కడ. తర్వాత మరి x ఎంత వస్తుంది చెప్పండి 2 1 2 6 కాబట్టి 6 వచ్చింది. కాబట్టి x అంటే ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు B = మనకు 6 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగాడు పొడవు ఎంత అన్నాడు కాబట్టి పొడవు ఇంత x + 3 అంటే 6 + 3 ఎంత చెప్పండి 9 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. ఇదేం చెప్పండి మొదటి క్వశ్చన్ ఉన్నటువంటి దీర్ఘ చతురస్రం ఉన్నటువంటి పొడవుకు ఆన్సర్ అనమాట. అదేవిధంగా సెకండ్ ఏమో చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 5x + 4 మీటర్లు మరియు x - 4 మీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అనేది ఇది మనకు ఏపీ టెట్లో వచ్చినటువంటి 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మరి పొడవు ఎంత 5x + 4 వెడల్పు ఎంత అంటే x - 4 అనమాట. ఇక్కడ రాస్తాను నేను. మరి పొడవు అంటే L కాబట్టి L = ఎంత 5x + 4 మీటర్లు అనమాట. మరి B వెడల్పు ఎంత ఇక్కడ x - 4 అనమాట. కానీ మనకేం కావాలా చుట్టుకొలత కావాలి. మరి చుట్టుకొలత ఫార్ములా ఇందాక చెప్పడం జరిగింది 2 × L + B అనమాట. మరి 2 × L అంటే మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 5x + 4 కాబట్టి 5x + 4 ప్లస్ B అంటే ఎంత ఉంది ఇక్కడ x -
4 ఉంది. అయితే చూడండి ఇక్కడ +4 -4 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత 2 ఇంటూ ఇక్కడ 5x + 1x ఎంత అయిపోయింది 6x అవుతుంది. మరి 6x ప్లస్ ఇంటూ 2 ఎంత 2 6 12 కాబట్టి 12x అవుతుంది. కాబట్టి ఈ కొలతలతో మనకి ఇచ్చినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 12xకు సమానం కావడం జరిగింది. 12x మీటర్స్గా రాస్తాం మనం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణం 10 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు ఇక్కడ. అయితే దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం అంటే ఏంటి ఇక్కడ మీకు తెలుసు డీతో సూచిస్తాం మనం. డి అదేవిధంగా పొడవు అంటే మనకి ఎంత 12 అనమాట. మనకేం కావాలో దీర్ఘ చతురం చుట్టుకొలత కావాలి కాబట్టి మరి దీర్ఘ చతురస్రంలో కర్ణానికి మరియు భుజాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కర్ణం యొక్క వర్గం ఏం అవుతుంది మనకు అది పొడవు వెడల్పుల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి d² = L² + B²కి సమానం అవుతుంది అనమాట. పొడవు యొక్క వర్గము ప్లస్ వెడల్పు యొక్క వర్గాల మొత్తము కర్ణం యొక్క పొడవు యొక్క వర్గానికి సమానం అవుతుంది. మరి డి అంటే మనకి ఎంత ఇచ్చాడు 15 కాబట్టి 15² = L అంటే మనకి ఎంత 12² కాబట్టి 12² అనమాట. B² కావాలి కాబట్టి అట్లా రాసిన ఇక్కడ నేను. మరి 15² అంటే 225, 12² అంటే ఎంత 144 కాబట్టి యువతలకు వస్తే ఏమవుతుంది అది 225 మైనస్ యువతలకు వస్తే -144 అనమాట. ఎంత సమయం ఇది B²కి సమానం అవుతుంది. తీసేస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు 81 వస్తుంది. 81 = B² అయితే మరి దీని నుంచి B అంటే ఎంత B² అంటే 81 అంటే 81 సమానం 9 యొక్క వర్గంగా రాయొచ్చు కాబట్టి మనకు B వస్తుంది అప్పుడు మనకు 9 వస్తుంది అనమాట ఇక్కడ. సో B అంటే మనకు 9 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. కానీ మనకి కావాలి మనకు చుట్టుకొలత కావాలి కాబట్టి చుట్టుకొలత ఫార్ములా 2 × L + B అనమాట. 2 × L అంటే ఏంటి పొడవు కాబట్టి పొడవు మనకి ఎంత 12 కాబట్టి 12 ప్లస్ వెడల్పు అంటే మనకి B 9 వచ్చింది కాబట్టి 9 రాస్తుంది ఇక్కడ నేను. తర్వాత 2 × 12 + 9 21 2 ఎంత అయిపోయింది 42 సెంటీమీటర్లు. కాబట్టి కర్ణం మనకి ఇచ్చినప్పుడు మనం పొడవు ఇచ్చినప్పుడు మనము కర్ణం పొడిచినప్పుడు మనము వెడల్పును కనుక్కొని దాని నుంచి మనం చుట్టుకొలతను కనుక్కోవడము జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే ఇది మనకు TS టెట్ 2016లో రావడం జరిగింది ఇక్కడ. సో మొదటిదేమో AP టెట్ 2018లో రావడం జరిగింది ఇక్కడ. అయితే చూడండి క్వశ్చన్ ఏముందంటే 32 సెంటీమీటర్ల పొడవు గల తాడు ఇవ్వబడింది. అయితే దాన్ని ఉపయోగించి భుజాల సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా ఏర్పరచగలిగినటువంటి దీర్ఘ చతురస్రాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడైతే మనకు తాడు యొక్క పొడవు మనకి ఎంత అయిపోయింది 32 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ ఇది మనకు తాడు పొడవు అనమాట. వీటి మొత్తం పొడవు మనకి ఎంత అయిపోయింది ఇక్కడ 32 సెంటీమీటర్లు. దీని చేయాలి మనము దీర్ఘ చతురస్రంగా మార్చాలి. మనం దీర్ఘ చతురస్రంగా మారుస్తే ఈ తాడు మనకి ఏమవుతుంది అప్పుడు అది దీర్ఘ చతురస్రానికి చుట్టుకొలతగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుకొలత మొత్తం దీనికి సమానం అవుతుంది కాబట్టి 2 ఇంటూ పొడవు వెడల్పు LB అనుకుంటాం కాబట్టి 2 × L + B = ఏం కావాలి మనకు 32కి సమానం అవుతుంది. మరి క్యాన్సిల్ చేస్తే 2 × 2 16 అనమాట. కాబట్టి L + B = మనకి ఎంత ఇప్పుడు 16 సెంటీమీటర్కి సమానం కావడము జరిగింది. అయితే ఏం కావాలి ఇప్పుడు మనకు LB పొడవు వెడల్పు రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా మనము ఈ చుట్టుకొలత మనకు 32 వచ్చే విధంగా ఎన్ని రకాలుగా రాయవచ్చు అన్నాడు ఇక్కడ మనకి. కాబట్టి మనం ఫస్ట్ మనం LBలో మనము 15 తీసుకుంటే మనం B అంటే ఎంత తీసుకోవచ్చు మనం 1 తీసుకోవచ్చు. 15 + 1 అంటే 16 అవుతుంది. అదేవిధంగా 14 + 2 అదేవిధంగా 13 + 3 అదేవిధంగా 12 + 4 తర్వాత 11 + 5 10 + 6 తర్వాత ఇక్కడ రాసిన తర్వాత 9 + 7 తర్వాత 8 + 8 మళ్ళీ మనం రాస్తే 7 + 9 అంటే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి సో ఇక్కడ దాకా తీసుకుంటాం. కాబట్టి మనకు 1 2 3 4 5 6 7 8 కాబట్టి మరి పొడవు వెడల్పులు రెండు కూడా పూర్ణాంకాలు అయ్యే విధంగా మనము 32 సెంటీమీటర్ల పొడవు తాడు మనము దీర్ఘ చతురస్రాలుగా మనము 8 రకాలుగా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 8 రకాలుగా మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఒక చతురస్రం యొక్క కర్ణం 26√2 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇది APDSలో వచ్చినట్టు క్వశ్చన్ అనమాట ఇది. సో 19DSలో అయితే చతురస్ర కర్ణం యొక్క పొడవు మనకు తెలుసు. చతురస్ర కర్ణం యొక్క పొడవు ఏం చెప్పండి యాక్చువల్ సూత్రము. సో D = √2Aగా రాసుకుంటాం మనం. ఏ అంటే చతురస్ర భుజం అనమాట, D అంటే కర్ణము. అయితే మనకి ఇచ్చిన కర్ణం ఎంత చెప్పండి 26√2 కాబట్టి D ఉన్న ప్లేస్ ఏం రాయొచ్చు మనము 26√2 రాయొచ్చు మనము. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో √2A అనమాట. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు √2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ వస్తుంది అప్పుడు ఏ ఎంత అంటే 26 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ చతురస్రం యొక్క భుజం మనకి 26 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ మనకి ఏమడిగిండు ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. కాబట్టి మరి చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి భుజం ఇంటూ భుజం కాబట్టి A × A. మరి A × A అంటే ఏమొస్తుంది చెప్పండి 26 × 26 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 676 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఏమో చూడండి ఇక్కడ 500 మీటర్ల భుజంగా గల చతురస్రాకార పార్కు చుట్టూ మీటరుకు 30 రూపాయల
చొప్పున కంచె వేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత ఇక్కడ రాయాలి. ఇక్కడ 500 మీటర్ల భుజంగా గల చతురస్రాకార పార్కు చుట్టూ మీటర్కు 30 రూపాయల చొప్పున కంచె వేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అని ఇక్కడ. అయితే మరి కంచె ఎక్కడేస్తాం మనము? ఉన్నటువంటి చతురస్రాకారం ఉన్నటువంటి దాని యొక్క చుట్టుకొలత పొడవున మనం కంచె వేస్తాం కాబట్టి మనకి భుజం ఎంత చెప్పండి ఇక్కడ 500 మీటర్లు. కాబట్టి మరి చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతప్పుడు 4 ఇంటూ ఏగా తీసుకుంటాం మనము. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ భుజం ఎంత ఉంది మనకి 500 మీటర్లు కాబట్టి 500 మీటర్లు. తర్వాత మొత్తం చేసి ఎంత వస్తుంది మనకి ఇంటూ చేస్తే 2000 మీటర్లు. కాబట్టి చూడండి ఇక్కడ ఈ యొక్క చతురస్రం యొక్క మొత్తం చుట్టుకొలత ఎంతంటే మనకు 200 మీటర్లు రావడం జరిగింది. కానీ మనకి ఏమిటంటే ఇక్కడ 1 మీటర్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత అయిపోయింది 30 రూపాయలు. కాబట్టి మళ్ళీ 2000 మీటర్లకు అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే ఏం చేస్తాం మనము 2000 ఇంటూ 30 చేస్తాం. మనం వచ్చేది ఆన్సర్ అంటే 2 3 ఎంత అయిపోయింది 6. కాబట్టి 6 తర్వాత 1 2 3 4 4 కాబట్టి 1 2 3 4. కాబట్టి మనకి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే 60,000 రూపాయలు ఖర్చు కావడము జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? ఇక్కడ ఒక చతురస్రాకార వైశాల్యం 4 హెక్టార్లు, ఒక చతురస్రం యొక్క వైశాల్యం 4 హెక్టార్లు అయితే దాని యొక్క భుజం పొడవు మీటర్లలో ఎంత అనేది మీకు తెలుసు. 1 హెక్టార్ అంటే ఎంత చెప్పండి? 1 హెక్టార్ అంటే 10,000 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 4 హెక్టార్లు అంటే ఏం కావాలి మనకు 40,000 మీటర్లకు చదరపు మీటర్లకు సమానం కావడం దాని యొక్క వైశాల్యం చెప్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 1 హెక్టార్ అంటే ఎంత 10,000 చదరపు మీటర్లు. కాబట్టి 4 హెక్టార్లు అంటే ఎంత 40,000 చదరపు మీటర్లకు దాని వైశాల్యం సమానం కావడం జరిగింది. అయితే భుజం ఎంత అన్నాడు ఇక్కడ. మరి వైశాల్యం చతురస్ర వైశాల్యం ఫార్ములా సో ఏ స్క్వేర్ ఎంత చెప్పండి ఇక్కడ 40,000 చదరపు మీటర్లు. మరి ఏ స్క్వేర్ అంటే దీన్ని మనం 40,000 ఏం రాస్తాం మనము 200 స్క్వేర్గా రాసుకుంటాం. కాబట్టి మనం 200 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి వచ్చేది ఏంటంటే సో 200 మీటర్లు. కాబట్టి చతురస్రం యొక్క భుజం ఎంతంటే మనకు 200 మీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల నిష్పత్తి 2:5 మరియు వాటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు అయితే 10 సెంటీమీటర్లు దాని వైశాల్యము 350 చదరపు సెంటీమీటర్లు అయితే సమాంతర చతుర్భుజం యొక్క సమాంతర భుజాల పొడవులు ఎంత అని ఇక్కడ. కాబట్టి ఇది మనకు పట్టం అనమాట. ఈ భుజాల నిష్పత్తి మనకి ఎంతంట 2:5కి సమానం అంట. కాబట్టి ఇవి సమాంతర భుజాలు కాబట్టి వీటి నిష్పత్తి మనకు A:B సో 2:5కి సమానం అంట. మరి ఏమైతేటప్పుడు మనం నిష్పత్తి పోవాలంటే 2x అనుకుంటాము, B అంటే మనము 5x అనుకుంటాం. అదేవిధంగా వీటి మధ్య దూరం H అంటే మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 10 సెంటీమీటర్లు అంటే. అదేవిధంగా వైశాల్యం ఏతో సూచిస్తాం కాబట్టి ఏ ఎంత మనకి ఇక్కడ 350 సెంటీమీటర్ స్క్వేర్కి సమానం కావడం జరిగింది. అయితే A ఎంత B ఎంత అనేది ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాసు చూడండి. మరి ట్రెపీజియం లేదా సమలమ చతుర్భుజ వైశాల్యం ఫార్ములా A = 1/2 ఇంటూ H ఇంటూ A ప్లస్ B ఇది గుర్తుపెట్టుకోవాలా. సో A = 1/2 ఇంటూ H ఇంటూ A ప్లస్ B. మరి ఏంటి ఎంత ఇక్కడ 350 కాబట్టి 350 = 1/2 ఇంటూ H అంటే ఎంత 10 కాబట్టి 10 రాస్తుంది ఇక్కడ. మరి డైరెక్ట్ రాసు చూడండి. ఇక్కడ A ప్లస్ B అంటే ఎంత A అంటే 2x ప్లస్ 5x మొత్తం ఎంత చెప్పండి 7x అవుతుంది ఇక్కడ. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము 2 ఎక్కము సో 2 5 ఇక్కడ. అప్పుడు 5 7 ఎంత చెప్పండి 35 ఇక్కడ 35x కూడా ఎంత ఇప్పుడు 35 5 into 7 35x ఇక్కడ ఇక్కడేముంటుంది 350 అట్లే ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 35 ఎక్కము 35 10 ఇక్కడ. కాబట్టి మనకి x ఎంత వచ్చిందంటే ఇక్కడ 10 రావడం జరిగింది. మరి x 10 అంటే ఇప్పుడు మనకు మరి ఏ అంటే ఎంత 2x కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 into x అంటే 2 into 10 ఎంత ఇవ్వండి సో 20 సెంటీమీటర్లు. అదేవిధంగా b అంటే ఎంత 5x కాబట్టి 5 into x అంటే 10 కాబట్టి 10 5 ఎంత ఇవ్వండి 50 సెంటీమీటర్లు. కాబట్టి సో ఏ అంటే 20 సెంటీమీటర్లు b అంటే మనకు 50 సెంటీమీటర్లు ఆన్సర్ కావడము జరిగింది. తర్వాత ప్రశ్న చూడండి. ఈ రెండు కూడా మనకు ఏపీ టెట్ 18లో రావడం జరిగింది. అయితే మొదటి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఒక రాంబస్ వైశాల్యం 216 సెంటీమీటర్ స్క్వేర్ దాని యొక్క కర్ణం 24 సెంటీమీటర్లు ఒక కర్ణం 24 సెంటీమీటర్లు అంట. అయితే రెండవ కర్ణము ఎంత అన్నాడు మీకు తెలుసు. రాంబస్ యొక్క వైశాల్యం A = ½ ఇంటూ సో D1 ఇంటూ D2గా రాస్తాం మనం. ఇందులో ఒక కర్ణం అంటే ఒకటి 24 అనుకున్నాం, మరో కర్ణం అంటే D2 ఎంత అని కనుక్కున్నాం మనము. మరి వైశాల్యం ఎంత 216 కాబట్టి 216 అట్లా రాస్తున్నాం ఇక్కడ. మరి 2 అవతల పోతే ఏం చేస్తారు గుణిస్తారు కాబట్టి ఇంటూ 2 రాస్తున్నా డైరెక్ట్గా నేను. ఇక్కడ D1 అంటే ఎంత చెప్పండి 24 సెంటీమీటర్ ఇంటూ రెండో కర్ణం అట్లే ఉంటుంది ఇక్కడ. సో D2 అనమాట. మరి D2 = ఏమవుతుంది సో D2 = 24 ఇక్కడికి వస్తే భాగిస్తారు కాబట్టి 216 ఇంటూ 2/24కి సమానం కావడం జరిగింది ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేస్తాం మనము. సో 2 ఎక్కం 2 12 ఇక్కడ. మళ్ళీ 12తో క్యాన్సల్ చేస్తే 12 ఎక్కం 12 12 ఎక్కం 12 ఇక్కడ మీకు ఎంత 9 ఉంటుంది ఇక్కడ 96 12 ఎమ్ములు 96 కాబట్టి మనకు వచ్చినటువంటి D2 యొక్క విలువ ఏంటంటే మనకు 18 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇది మొదటి దానికి ఆన్సర్ అవుతుంది. అంటే రెండో కర్ణం యొక్క పొడవు మనకి ఎంతకు సమానం అంటే 18 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి ఏమిటి ఇక్కడ భుజము 5 సెంటీమీటర్లు ఒక కర్ణం 8 సెంటీమీటర్ కలిగినటువంటి
రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అనేది ఇక్కడ అయితే చూడండి, మనకు తెలుసు రాంబస్లో ఈ విధంగా రాంబస్ తీసుకుందాం మనం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూపిస్తా. అయితే రాంబస్లో అన్ని భుజాలు సమానం అంటే కూడా ఒక భుజం అయితే మనకి 5 సెంటీమీటర్, ఒక కర్ణం అయితే 8 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భుజాన్ని మనం 5 సెంటీమీటర్లు అనుకున్నాం మనము. మరి ఒక కర్ణం ఏదైతే ఉంటుందో ఈ కర్ణం కానీ ఈ కర్ణం కానీ మొత్తం పొడవు ఎంత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ABCD అనుకుంటే ఈ AC పొడవు ఎంతైతే ఉంటుందో మొత్తం ఇది మొత్తము 8 సెంటీమీటర్లు అనుకుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ రెండు ఏం చేసే కర్ణాలు మనకు సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ కోణం 90 డిగ్రీ కోణం ఉంటుంది. కాబట్టి మరి రెండు భాగాలు సమానం ఉంటాయి. ఇక్కడ మనం O అనుకుంటే A నుంచి O ఎంతైతే ఉంటుందో O నుంచి C ఎంత ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం పొడవు 8 అయితే మనకు A నుంచి Oకి ఎంత పొడవు 4 సెంటీమీటర్లు ఉంటుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ D నుంచి Oకి ఎంతైతే ఉంటుందో O నుంచి B కూడా అంతే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఈ యొక్క ADO అనేటువంటి త్రిభుజం లంబకోణ త్రిభుజంలో మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తాం, ఫస్ట్ మనము ఈ కర్ణం యొక్క పొడవు కనుక్కోవాలి. కాబట్టి ముందుగా సగం కర్ణం పొడవును కనుక్కుంటాం. కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు మనకు, సో AD² అంటే ఇది కర్ణం. కాబట్టి అంటే ఈ త్రిభుజం AOD లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణము, రెండు భుజాలు అవుతాయి. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంది, కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాలు మొత్తానికి సమానం. కాబట్టి AD² ఏమవుతుంది అప్పుడు AO² ప్లస్ DO²కి సమానం అవుతుంది. మరి AD అంటే మనకి ఎంత ఇచ్చినాడు, 5 ఇచ్చినాడు. కాబట్టి 5² అంటే ఎంత 25. అదేవిధంగా AO అంటే దీని సగం కాబట్టి 8లో సగం అంటే 4 కాబట్టి 4² అంటే ఎంత 16 ప్లస్ ఎంత DO². ఇతరులకు వస్తే ఏమవుతుంది -25 - 16 అంటే 9 వస్తుంది. కాబట్టి 9 = DO²కి సమానం అవుతుంది. దాని నుంచి DO మనకి ఎంత వస్తుంది చెప్పండి, DO = 9కు వర్గంలో 3 కాబట్టి 3 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ D నుంచి Oకు ఉన్నటువంటి దూరం ఎంత అంటే ఇది 3 సెంటీమీటర్లు. మరి ఇక్కడ నుంచి O నుంచి Bకు ఉన్న దూరం ఎంత అది కూడా మనకు 3 సెంటీమీటర్లకు సమానం. ఎందుకంటే కర్ణాలు సమద్విఖండం చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కర్ణం యొక్క మొత్తం పొడవు ఎంత అప్పుడు మనకు DB = R, BD = ఎంత మనకి ఇక్కడ 6 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఈ మొత్తం 6, ఈ మొత్తం ఎంత అంటే 8. కాబట్టి కర్ణాల పొడవులకి ఎంత 6, 8కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాంబస్ వైశాల్యం ఏం చెప్పండి, ½ × D1 × D2. కాబట్టి సో A ½ × D1 అంటే మనకి ఎంత, ఇప్పుడు ఒక కర్ణం మనం 8 అనుకున్నాము, ఇంకో కర్ణం ఎంత 6 వచ్చింది మనకి. కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కము 2 4 4 ఎంత చెప్పండి 24 సెంటీమీటర్ స్క్వేర్. ఇది రాంబస్ యొక్క వైశాల్యం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది TS టెట్ 17 వచ్చినట్టు క్వశ్చన్ అనమాట. ఇది సమాంతర చతుర్భుజ చుట్టుకొలత 54 సెంటీమీటర్లు మరియు ఆసన్న భుజాల నిష్పత్తి 2:7 అయిన ఆ రెండు భుజాల పొడవులు ఎంత అంటే ఇక్కడ ఇది సమాంతర చతుర్భుజం అనమాట. ఇందులో ఉంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. కాబట్టి ఒకదాని A అనుకుంటే ఇది కూడా A ఉంటుంది, ఇది కూడా మనకు B అనుకుంటే ఇది కూడా B ఉంటుంది అనమాట. అయితే వీటి నిష్పత్తి ఎంత ఇక్కడ మనకు 2:7 కాబట్టి A:B మనము 2:7 అని కూడా ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు మనము నిష్పత్తి పవర్ చర్రాస్తో గుణిస్తాం. కాబట్టి A మనం 2x అనుకుందాము. మరి B అంటే ఎంత 7x అనుకుందాం. మరి చుట్టుకొలత అంటే ఇక్కడ అన్ని భుజాల పొడవులు మొత్తం. కాబట్టి ఏమవుతుంది ఇది A + B + A + B అనమాట. అప్పుడు ఏమవుతుంది, సో 2 × A + Bకి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి A + A 2A, B + B 2B కాబట్టి 2 × A + B. మరి చుట్టుకొలత ఎంత సమానం ఇక్కడ మనకు 54కి సమానం. కాబట్టి 54 రాస్తుంది ఇక్కడ నేను. మరి ఇక్కడ క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2, 2 2 4, 2 ఏళ్ళ కాబట్టి 27 వచ్చింది. ఇక్కడ మనకి A అంటే ఎంత, సో 2x + B అంటే ఎంత 7x ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 27కి సమానమైంది. మరి 2x + 7x ఎంత 9x అవుతుంది. 9x = 27 అయితే మరి x ఎంత 9 ఎక్కం 9 3 కాబట్టి x మనకు 3 వచ్చింది. కాబట్టి x 3 వస్తే అప్పుడు మనకి A ఎంత చెప్పండి, సో 2 × x అంటే 3 కాబట్టి 2 3 6 సెంటీమీటర్లు. కాబట్టి ఇంకోటి B అంటే ఎంత 7 × 3 7 3 ఎంత చెప్పండి 21 సెంటీమీటర్లు. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏమంటే 6 సెంటీమీటర్లు మరి 21 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా కొద్దిగా ఆలోచించి మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది చూడండి. అయితే ఏమి ఇచ్చింది ఇక్కడ, రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తము 10 మీటర్లు అంట. కాబట్టి కర్ణాలు అంటే ఏమనుకుంటాం మనం D1 D2 కాబట్టి సో D1 + D2 మనము 10 మీటర్లుగా తీసుకుందాం మనం 10 అనమాట. అదేవిధంగా దాని యొక్క వైశాల్యం ఎంత 9 చదరపు మీటర్లు అంట. మరి వైశాల్యం ఫార్ములా ½ × D1 D2 ఎంత సమానం, ఇది మొత్తం ఇది 9 మీటర్లకు సమానం. అంటే దీని నుంచి మనకు మరి D1 D2 ఏమొస్తుందో చెప్పండి, D1 D2 = 2 × 9 ఇక్కడ ఏమవుతుంది అది, సో 18కి సమానం కావడం జరిగింది. కాబట్టి అవతల పోతే గుణిస్తారు కాబట్టి 2 9 18 కాబట్టి D1 D2 ఎంత 18కి సమానం కావడం జరిగింది. కానీ మనకి కావాలి మనకు కర్ణాల వర్గాల మొత్తం ఎంత అని చాలా సింపుల్. ఇది మనకి ఎట్లా చేస్తాం మనము A + B హోల్² ప్రకారం ఈజీగా చేయొచ్చు మనం. మరి A + B హోల్² ఏమొస్తుందో చెప్పండి, A² + B² + 2AB. కాబట్టి కర్ణాలు అంటే ఇక్కడ మనము A అంటే మనం D1 తీసుకున్నాం మనం D1, ఇంకోటి B అంటే ఎంత D2 తీసుకున్నాము. మరి D1 + D2² ఏమొస్తుందో చెప్పండి